తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. గత ఎలక్షన్స్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే కీలకంగా వచ్చిందో ఎలక్షన్స్ టైం కి వైసీపీ ఓడిపోతానికి అది ఒక మేజర్ కారణం. చూస్తే ఇవాళ నిన్న ప్రధానమంత్రి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటేనే మంచిది, దీనివల్ల పేదవాడికి మంచి జరుగుతుంది, భూరక్షణ జరుగుతుందని అన్నారు. ఇది ఎట్లా చూడాలి సార్? ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి మంచిదే అని చెప్పారు కదా, ఇప్పుడు మరి దీన్ని ఎటు పక్క చూడాలి? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వేరు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని పాస్బుక్ల మీద వేయడం వేరు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదం కారణంగా, ఆనాటి ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగా ప్రజల సెంటిమెంట్ భూమి అనేది నా హక్కు, అలాంటి భూమి పత్రం పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ముద్రించారు. రెండోది ఈ సర్వేలు చేసినారు. ఆ సర్వేల్లో రాళ్లపైన జగనన్న సమగ్ర సర్వే ఇట్లా పేర్లు రాశారు. దీన్ని ఆధారం చేసుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తున్న క్రమంలో దాన్ని కలిపేసి త్వరలో వీళ్ళందరూ కలిసి వైసీపీ వాళ్ళు తీసుకునేస్తారు, ప్రభుత్వం తీసుకునేస్తారని చెప్పి జనం దాన్ని నమ్మినారు. కాబట్టి వైసీపీ చేసిన వ్యూహాత్మక తప్పిదం తెలుగుదేశం పార్టీ దాన్ని రాజకీయంగా బంబాటు చేసి పారేసింది. దానికి కలిసి వచ్చిన అంశం ఆ పాస్బుక్ పైన ఆయన ఫోటోలు. నిజానికి పాస్బుక్ పైన ఫోటోలకి రిజిస్ట్రేషన్ వ్యవహార శైలిలో వచ్చినటువంటి మార్పులకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధం లేదు. కాకపోతే సంబంధాన్ని అంటగట్టగలిగినారు, విజయవంతం కాగలేరు. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంటో ప్రజలు తెలియదు, కానీ ఇది తెలుసు. బొమ్మ అనేది కనపడతా ఉంది, పేర్లు అనేది కనిపిస్తుంది, కాబట్టి ఏమో అనుకుని మరి దాన్ని పెంచేసినారు. ఎలక్షన్లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎందుకు వస్తూ ఉంది? ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైన పథకం. ఏంటంటే దేశవ్యాప్తంగా భూములు స్వాతంత్రం ముందు నుంచి ఇప్పటివరకు చాలా వందల లక్షల ఎకరాలు గందరగోళం ఉన్నాయి. ఎవరి పేరు ఉందో తెలియదు. గందరగోళం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్ కావచ్చు, ఇట్లాంటి సమస్యలు ఏం చెప్పాయంటే, సమగ్రమైన చట్టం తీసుకురాకపోతే, ల్యాండ్ అనేది కరెక్ట్గా జడ్జిమెంట్ చేయకపోతే వివాదాలు నడుస్తుంటాయి, దానివల్ల మనం పరిశ్రమలకు ఇవ్వాలన్నా ఇంకోరికి ఇవ్వాలన్నా నష్టం వస్తున్న యాంగిల్ వాళ్ళు ఒత్తిడి చేశారు. ప్రపంచవ్యాప్త మార్పులు దృష్టిలో పెట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక ల్యాండ్ యాక్ట్ వచ్చింది. అయితే ఆ ల్యాండ్ పరిపాలన అనేది, భూ పరిపాలన అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా యాక్ట్ చేయాలి. దీని ఉద్దేశం ఏంటంటే సమగ్ర సర్వే చేస్తారు. జగన్ గారు, మీకు తెలుసు, మీరైనా నేనైనా ఒక పాస్బుక్కి అప్లై చేయాలన్నా, సర్వేకి అప్లై చేయాలన్నా దురదృష్టవశాత్తు కొన్నిసార్లు లంచాలు, లేటు అవన్నీ అయ్యేది కదా. కానీ ఈ యాక్ట్ని అమలు చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఇచ్చింది. దానంతా ఖర్చు పెట్టి ప్రభుత్వమే వచ్చి సర్వే చేసేస్తుంది. అసలు పెద్ద రిలీఫ్. ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చి సర్వే చేస్తుందో, ఆ సర్వే చేసి నీ భూమి ఏది, ఎక్స్ భూమి ఏది, వై భూమి ఏది వేసేసి సరిహద్దులు రాజేసి ఒక పట్టా ఇచ్చేస్తుంది. అది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి సమగ్రంగా ఉంటుంది. కాబట్టి దానికి రైట్ కూడా, దానికి ఒక చట్టబద్ధత కూడా ప్రభుత్వమే అష్యూర్ చేస్తుంది. ఆ పత్రం ఉపయోగించి కూడా మనం లోన్లు తీసుకునే విధంగా. ఎందుకంటే చాలా పత్రాలు సృష్టించేస్తారు కాబట్టి ఈ సమగ్ర చట్టం అనేది ప్రజలకు ఒక బ్రహ్మ అస్త్రం లాంటిది, మంచి అవకాశం. అయితే ఇక్కడ ఏమవుతా ఉంది, ప్రధానమైంది జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మని ఎక్కడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధం లేకుండా పాస్బుక్లో వేశారో, ప్రజల సెంటిమెంట్ అక్కడ హర్ట్ అయింది. ప్రజల సెంటిమెంట్ ఎప్పుడైతే హర్ట్ అయిందో దాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ కలిపేసినారు. ఇది ప్రమాదం జరిగింది. రెండో అంశం, రిజిస్ట్రేషన్స్ జరుగుతున్న ప్రక్రియలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో తీసుకొచ్చిన మార్పులు. తమాషా ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడే స్టార్ట్ అయింది. ఈ తెలుగుదేశం ఎందుకు అంటున్నారంటే, అప్పుడు అజయ్ కల్లాం గారు దీని ఇన్ఛార్జి రెవెన్యూకి సంబంధించి, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అదే అజయ్ కల్లాం గారు అడ్వైజర్గా ఈ పని జగన్ గారి సారథ్యంలో స్టార్ట్ చేశారు. అంటే రిజిస్ట్రేషన్లో వచ్చిన మార్పులు చేర్పులన్నీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్, అంతకుముందు మనం పేపర్ లెస్ రిజిస్ట్రేషన్స్, అవన్నీ సెక్యూరిటీ పెంచే క్రమంలో ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేసినారు. అది కూడా అప్పుడు అజయ్ కల్లాం గారు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసినారు. జగన్ గారు ఉన్నప్పుడు పాజిటివ్గా మూవ్ అయింది. అయితే ఒక పక్క రిజిస్ట్రేషన్లో ఒకసారి మార్పు, అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అన్ని ఆన్లైన్లో సంక్షిప్తమైన కావచ్చు, ఈ పుస్తకాల్లో ఆయన ఫోటో ఉండడం కావచ్చు, సర్వేలు ముందుకు రావడం వల్ల అన్ని కలిపి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏమో అనేసినారు. దానివల్ల ఎప్పుడైతే ఆ బొమ్మ కనపడిందో వీళ్ళు కొట్టేస్తారనే భావనకి ప్రజలు నమ్మినారు. దాన్ని వాళ్ళు విజయవంతంగా వాడారు. ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ దానికి ఇంకొక పేరు పెట్టి మళ్ళీ అదే అమలు చేస్తారు. కాబట్టి ఆ బొమ్మ వేసినటువంటి తంటాతో దీని ల్యాండ్ టైటిల్ కంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి, పాస్బుక్ మీద ఆయన బొమ్మకి, రిజిస్ట్రేషన్లో వచ్చిన మార్పులకి ఏ సంబంధం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇస్ డిఫరెంట్. ఖచ్చితంగా అది ప్రజలకి శాశ్వతంగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఏదైనా అనుమానాలు ఉంటే దాన్ని ఇంకో రూపంలో పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఏదైనప్పటికీ కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రాను జగన్ గారు చేసిందే, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా చేయక తప్పదు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.